ఏ పనులు జరిగాయి? అందులో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? అవకతవకలు ఎలా ఉన్నాయి? వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కక్షపూరితంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోంది అనే మాట. గతంలో పొంగులేటి ఒక మాట అన్నారు. బాంబులు పేలబోతున్నాయి, అణుబాంబులు పేలుతాయి, అరెస్టులుంటాయి ఇవన్నీ అన్న తర్వాత వెరీ రీసెంట్‌గా అయినటువంటి డెవలప్‌మెంట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించి ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారణలు వీటన్నిటిని మీరెట్లా చూస్తున్నారు సార్? కేవలం ఇది కాదు, ఇంకా పైప్‌లైన్‌లో బోలెడన్ని కేసులున్నాయి. లేకపోతే అన్ని డిపార్ట్‌మెంట్‌లకి సంబంధించి ఇలాంటిదే చర్చ లేకపోతే విచారణలు జరగబోతున్నాయి అనే మాట. వేధింపులు అనేది కాదంటారా మీరు? అరెస్ట్ అనగానే వేధింపు అని ఎందుకు అనుకోవాలి మేడం? ఆయనని ఏదైనా ఎంక్వైరీ చేసిండ్రు. వారే కేటీ రామారావు గారే స్పష్టంగా ఓ మాట ఏమన్నారంటే, అవును ప్రొసీజర్స్ పాటించలేదని. ప్రొసీజర్స్ పాటించకపోతే ఎట్లా ఊరుకుంటారండి? గవర్నమెంట్ కదా. ఒక పైసా 2 పైసలు కాదు. ఓ మామూలు క్లర్క్ 1000 రూపాయలు తీసుకుంటేనే ఉద్యోగంకి వెళ్ళి సస్పెండ్ చేసి ఆయనను తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. ప్రొసీజరల్ ఎర్రర్ ఉంటేనే వదిలిపెట్టారు. అటువంటిది ఇది 55 కోట్లు 60 కోట్లు కదా, మామూలు విషయం కాదు కదా. నీ ఇష్టానుసారంగా మంత్రి పదవి అప్పచెప్పినారు కదా, నీ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. జవాబుదారీతనం ఉండాలి, పద్ధతులు పాటించాలి, చట్ట పరిధికి లోబడి వ్యవహరించాలి. వ్యవహరించకపోతే అడుగుతారు కదా, నేను చేసిన పని మంచిదే కాబట్టి ఎట్లా చేసినా ఒప్పుకోవాలంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అడుగుతారు, అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సమాధానం చెప్పుకోవాలి. కేసు పెడితే కోర్టుకు పోయి సమాధానం మీద జడ్జిమెంట్ ఏమి ఇవ్వలే కదా, కోర్టు తెలుస్తుంది కదా. ఏసీబీ, ఈడీ అసలు ఏమీ తేల్చలేదు అనే ఒక మాట కూడా ఉంది. తేల్చకపోతే కోర్టు కొట్టేస్తుంది కదా, కొట్టేయనియండి, కోర్టు కొట్టేస్తుంది. కానీ ఏదన్నా లోపం జరిగింది అనిపించినప్పుడు ఎంక్వైరీ అయితే జరగాలి కదా. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టినాక ఆ ప్రాజెక్టు కుంగిపోతే దాని నుంచి తోడుకోవాల్సిన నీళ్లు తోడుకోలేకపోతే ఎంక్వైరీ జరగద్దా? జరగాలి కదా. ఎక్కడ లోపం ఉందనేది ఎందుకు ఎంక్వైరీ జరగాలంటే భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండటం కోసం మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం సరి చేసుకోవటానికి ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో తప్పు చేస్తే కేసు పెడతారు, ఎందుకు పెట్టకూడదు? గోదావరి ఒడ్డుకు యాదాద్రి ప్రాజెక్టు కట్టినాం, రేపు పోలవరం కడితే అది మునుగుతుంది. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఊరుకోవాలా, వదిలిపెట్టాలా? తప్పులు జరిగినాయని మన్నించి వదిలిపెట్టాలా? ఎంక్వైరీ చేసి ఎవరు ఈ నిర్ణయం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు? ఇంజనీర్లు అన్నప్పుడు నీళ్ళు ఏం వస్తున్నాయి, ఎక్కడి దాకా వస్తున్నాయి, ఏ మట్టానికి వస్తాయి, ఎక్కడ కట్టుకుంటే మనం అది ప్రాజెక్టు మనకు ఆగుతుంది, ఎక్కడ కడితే మునుగుతుంది అని అంచనా వేయాలి కదా. ఒకవేళ వేయకుండా కట్టిండ్రు, రేపు మునుగుతుంది, ఎవరు బాధ్యులు? 100 కోట్ల రూపాయలు అయితే 1000 కోట్ల రూపాయలు అయితే నీట మునిగిపోతున్నాయి కదా. అడగాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. విద్యుత్ కొనుగోలు చేసినాం, బయట 4 రూపాయలకు దొరికేది 6.5 7 రూపాయలకు మనం కొనుగోలు చేస్తే యూనిట్ పేరు మీద 3 రూపాయలు ఎక్కువగా కడుతున్నాం. రాష్ట్రం సొమ్మే కదా. ఇవాళ సొమ్ము మిగిలి ఉంటే ఉద్యోగస్తులకు వచ్చేటువంటి 4,000 కోట్లు ఈ పాటికి చెల్లించేవాళ్ళు కదా. మిగిలిన రుణమాఫీ కూడా జరిగిపోయి ఉండేది కదా. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎంక్వైరీ చేయొద్దంటే ఎట్లా కుదురుతుంది? చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అవి జరగకపోయి ఉంటే ఇవన్నీ సమస్యలు తలెత్తేవి కావు. రుణమాఫీ కూడా ఈ పాటికి అయిపోయేది. కాబట్టి ఇన్ని సమస్యలకు మూల కారణం ఏంటంటే మనం వృధా ఖర్చు పెట్టి రాష్ట్రానికి భారంగా మారినప్పుడు ఆ వృధా ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్యలకు ఇవాళ మనం ఎంక్వైరీ చేసుకోవాలి. తప్పులు ఎక్కడ జరిగినాయి అనేది తేల్చాలి, బాధ్యులను శిక్షించాలి, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. అధికారం అనేది ప్రజల అమానతే. మీ ఇష్టానుసారంగా నడుచుకోవటానికి అది సర్టిఫికెట్ కాదది. మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు, అధికారాన్ని దుర్వినియోగం చేసినారు, అడ్డగోలుగా వనరులను కొల్లగొట్టినరు. జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు జరగద్దు? ఎంక్వైరీ చేయటమే ఏదో కక్ష సాధింపు చర్యగా చూస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు, అస్సలు కుదరది. దానిపై చర్యలు తీసుకోవాల్సిందే. హైదరాబాద్లో ధరణి పేరుతో రికార్డును మీ చేతిలో పెట్టుకొని అడ్డగోలుగా సర్కారు భూములు పేరు మీద రాయించుకున్నారు. రేపు ఎంక్వైరీ జరుగుతుంది, బయటకు వస్తాయి వాస్తవాలు. చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. ఇది నేను అనేది. అందుకని అది తప్పదు, అది అట్లాంటి వాటి విషయంలో తప్పదు, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి. సో విచారణ చర్యలు అంటే అరెస్టులు ఉంటాయనే భావన ఉంది ఈ మధ్యకాలంలో. విపరీతంగా కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనేది, ఆ తర్వాత విచారణలకి అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ పిలుస్తున్నారనేది, వరుసగా అరెస్టులు ఉంటాయంటారు సార్? ఎట్లుంటాయంటే ఆ ఎంక్వైరీలు ఏం తేలితే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే ముందు కాగితం రాసుకున్నారని నేనైతే అనుకోవటం లేదు. కాగితం రాసుకొని ఉంటే వరుస పెట్టి ఇప్పటికే అరెస్ట్లు అవుతాయి కదా. ఎంక్వైరీ వేసారు,
ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, రిపోర్టును స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీ చేసిన ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ వచ్చింది కొనుగోలు ఒప్పందాల మీద, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద చూస్తున్నారు దాని మీద. ఇది కూడా కాళేశ్వరంది రిపోర్టు తయారవుతున్నది. అది అయిన తర్వాత తప్పకుండా దానిపైన కూడా చూస్తారు వచ్చిన నివేదికను బట్టి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తప్పు, నేను కూడా అంగీకరించాను. ఎంత తప్పు చేసినప్పటికీ ఇష్టానుసారంగా చర్యలు తీసుకోవటానికి లేదు. ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు తీయాలి. ఆ వాస్తవాల ప్రకారము ప్రాథమికమైనటువంటి నివేదిక ఉంటే, లోపం కనబడితే అప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. మినహాయింపులు ఉండటానికి వీల్లేదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఒకవేళ అక్కడ అక్రమాలు లేవు, లేకుంటే కక్ష సాధింపో, లేకుంటే వాళ్ళని బాధ్యులు చేయాలనే వేధింపులు ఉన్నాయి అనుకుంటే కోదండరామ్ గారు మళ్ళీ అక్కడ ప్రశ్నిస్తారా ఆ టైంలో? కోట్ల రూపాయలు దుర్వినియోగమైనప్పుడు ఇంకా అక్రమాలు లేవు అని ప్రశ్నే తలెత్తది కదా. మామూలు ఇప్పుడు ప్రజలు ఉన్నారు, అది భూబాధితులు, వాళ్ళ విషయంలో స్పందిస్తాం కదనండి. ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. ఇప్పుడు దిలావర్పూరే కానీ అది ఈవెన్ లగచర్ల విషయంలో అయినా రైతులకు నష్టం జరగాలని ఎందుకు కోరుకుంటాం. భూమి సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్తాం కదా. అది అక్కడ బల్మూరు కాడ ఉన్న ఆ మండలంలోని ఆ గ్రామం మైలారమో ఏదో ఆ గ్రామ ప్రజల విషయంలో కూడా సానుభూతి ఉంటుంది కదా. ఆ తేడా అయితే మనం ఆమె సానుభూతి లేకపోతే మేము మారిపోయినట్టే లెక్క. ఆ సానుభూతి ఉంటుంది ప్రజల పట్ల. కానీ అందరి విషయంలో అట్లనే వ్యవహరిస్తాం అంటే ఎందుకు వ్యవహరిస్తాం? తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఆ సానుభూతి ఎందుకు ఉంటుంది? ఉండదు, కోపం ఉంటుంది. ఇంత తప్పు చేసిరి, ఇంత అన్యాయం చేసిరి, ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టిపోయిరి అని అనిపిస్తుంది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, అలాంటి తప్పు తీసుకోవాలి, మినాయించొద్దు, వదిలిపెట్టొద్దు అసలు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.